నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టూ ఫ్రంట్ వార్ ఈ పదం ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోంది. టూ ఫ్రంట్ వార్కు భారత సిద్ధమా? ఒకవైపు చైనా J-20, మరోవైపు పాకిస్తాన్ SH-15. భారత దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు ఏంటి? టూ ఫ్రంట్ వార్ భారత్కు ఎప్పటికైనా ఎదురయ్యే అతిపెద్ద సైనిక సవాళ్లలో ఇది ప్రధానం. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా సైనిక శక్తిని పెంచుకుంటున్న చైనా, మరోవైపు భారత్తో ఇప్పటికే పలుమార్లు సైనిక ఘర్షణలకు దిగిన పాకిస్తాన్. ఈ రెండు దేశాలు ఒకేసారి భారత్పై ఒత్తిడిని పెంచితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నపై రక్షణ శాఖ నిపుణులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ భయం మళ్ళీ ఎందుకని చర్చకొచ్చింది. కారణం ఏంటంటే చైనా నుంచి వస్తున్న తాజా కదలికలు, పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న కొత్త మోహరింపులు. ఈ రెండింటి వల్ల ఈ పదం తెరపైకి మళ్ళీ వచ్చింది. ముఖ్యంగా చైనా J-20 స్టైల్త్ ఫైటర్ జెట్లను భారత్కు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో మోహరించినట్లు వచ్చిన ఉపగ్రహాల చిత్రాల నివేదిక. మరోవైపు పాకిస్తాన్ చైనా తయారీ SH-15 మొబైల్ హోవిట్జర్లను భారత సరిహద్దు ప్రాంతాలలో మోహరించినట్లు వచ్చిన సమాచారం. ఇవన్నీ చూస్తూ ఉంటే భారత్కు రెండు వైపులా సైనిక ఒత్తిడి పెరుగుతుందా అన్న అనుమానం కలుగుతోంది. టూ ఫ్రంట్ వార్ అంటే నిజంగా భారత్కు ఎంత పెద్ద ముప్పు అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ఒకేసారి చైనా, పాకిస్తాన్ను ఎదుర్కొనే సామర్థ్యం అసలు భారత్కు ఉందా అన్న ప్రశ్న కూడా వస్తోంది. భారత్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు ఏంటి అనే మరొక ప్రశ్న. ఇదే ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా వినిపిస్తోంది. ఇక ముందుగా అసలు టూ ఫ్రంట్ వార్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ ఒకేసారి రెండు వేర్వేరు సరిహద్దులలో సైనిక ఘర్షణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని టూ ఫ్రంట్ వార్ అంటారు. ఉత్తరంలో చైనా, పశ్చిమాన పాకిస్తాన్. ఇది కేవలం రెండు సరిహద్దులలో సైన్యాన్ని నిలబెట్టడం మాత్రమే కాదు, ఒకేసారి రెండు ప్రాంతాలలో ఎయిర్ పవర్, ఆర్టిలరీ, మిసైల్స్, డ్రోన్స్, ఇంటెలిజెన్స్, దీంతోపాటు సప్లై చైన్లు, అన్ని రంగాలలో కూడా యుద్ధ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే టూ ఫ్రంట్ వార్ను సాధారణ యుద్ధంతో పోల్చుకోలేము. ఇది భారత సైనిక వ్యవస్థకు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు, లాజిస్టిక్స్కు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్కు, డిఫెన్స్ సప్లై చైన్కు భారీ పరీక్ష. ఇప్పుడు చైనా వైపు చూద్దాం. చైనా గత కొన్నేళ్లుగా భారత్తో ఉన్న LAC వెంట తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారీగా పెంచుకుంటోంది. కొత్త రోడ్లు, ఎయిర్ బేస్లు, రన్వేలు, హ్యాంగర్లు, వీటితో పాటుగా మిసైల్ సిస్టమ్స్, డ్రోన్ సామర్థ్యాలు, అత్యాధునిక ఫైటర్ జెట్లు, ఇలా చైనా తన పశ్చిమ ప్రాంతాలలో సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంది. ఇటీవల వచ్చిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో ఏం తేలింది అన్నది మరొక ప్రశ్న. చైనా J-20 స్టైల్త్ ఫైటర్ జెట్లు భారత్కు ఎదురుగా ఉన్న హోటాన్, డామింగ్సింగ్ వంటి ఎయిర్ బేస్లలో కనిపించినట్లుగా ఆ చిత్రాలలో కనిపిస్తోంది. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం మధ్య కనీసం 11 J-20లు రెండు ఎయిర్ బేస్లలో కనిపించినట్లుగా ఆ నివేదిక పేర్కొంటోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. అదేంటంటే J-20లు అక్కడ కనిపించాయి అంటే చైనా భారత్పై యుద్ధానికి సిద్ధమైంది అని అర్థం కాదు. భారత్కు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో 5th జనరేషన్ స్టైల్త్ ఫైటర్ల మోహరింపు పెరగడం మాత్రం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన పరిణామంగా తీసుకోవాలి. ఎందుకంటే J-20 సాధారణ జెట్ ఫైటర్ అయితే కాదు. ఇది స్టైల్త్ టెక్నాలజీతో రూపొందించిన ఫైటర్. శత్రువు రాడార్కు తక్కువగా కనిపించేలా రూపొందించబడింది ఇది. అంటే భవిష్యత్ వైమానిక యుద్ధంలో ముందుగానే గుర్తించడం, ట్రాక్ చేయడం, ఇంటర్సెప్ట్ చేయడం చాలా కీలకంగా మారిపోతుంది. అందుకే J-20 మోహరింపును భారత్ నిర్లక్ష్యం చేయలేదు. పాకిస్తాన్ వైపు చూసినట్లయితే పాకిస్తాన్ చైనా తయారీ SH-15 155mm హోవిట్జర్లను భారత సరిహద్దు ప్రాంతాలలో మోహరించినట్లుగా తాజా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం సుమారు 250 SH-15 వ్యవస్థలను మోహరించినట్లుగా తెలియవస్తోంది. ఈ వ్యవస్థలు మొబైల్ ఆర్టిలరీ ప్లాట్ఫామ్స్. ఒక ప్రాంతంలో నిలబెట్టి కాల్చే పాత తరహా ఫిరంగుల కంటే వేగంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి ఆధునిక యుద్ధంలో చాలా ఉపయోగకరంగా మారాయి. ఇక SH-15 వ్యవస్థను చైనాకు చెందిన నారిన్కో అభివృద్ధి చేసింది. పాకిస్తాన్ దళాలకు ఇది చైనా నుంచి లభించిన ముఖ్యమైన ఆర్టిలరీ సామర్థ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. మరొక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. అదేంటంటే చైనా ఆయుధాలను
పాకిస్తాన్ కొనుగోలు చేయడం కొత్త విషయం అయితే కాదు. ఫైటర్ జెట్ల నుంచి మిస్సైళ్ల వరకు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఆర్టిలరీ వరకు చైనా పాకిస్తాన్ రక్షణ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. అంటే భారత్ ఎదుర్కొనే రెండు దేశాలు తమ తమ సైనిక సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు ఒకరొకరు సాంకేతిక సహకారాన్ని అందించుకుంటున్నారన్నమాట. ఇదే టూ ఫ్రంట్ వార్ ఆందోళనకు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే భారత్ బలహీనంగా ఉందా? అస్సలు కాదు. ఇదే ఈ కథలో అత్యంత ముఖ్యమైన పాయింట్. టూ ఫ్రంట్ వార్ ప్రమాదం అయితే ఉంది, కానీ భారత్ కూడా గత కొన్నేళ్లుగా తన రక్షణ సామర్థ్యాన్ని పూర్తిగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2026-27 కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు ఏకంగా 7.85 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ఇది అంతకుముందు ఉన్న బడ్జెట్ అంచనాలతో పోల్చుకుంటే 15.19% పెరిగింది అనుకోవచ్చు. అదే సమయంలో డిఫెన్స్ క్యాపిటల్ ఖర్చు కోసం 2.19 లక్షల కోట్లకు పైగా కేటాయించడం జరిగింది. క్యాపిటల్ ఎక్విజిషన్ కోసం సుమారు 1.85 లక్షల కోట్లు కేటాయించినట్లుగా స్వయంగా ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖే తెలిపింది. అంటే భారత రక్షణ వ్యవస్థను కేవలం సైనికుల సంఖ్యతోనే కాకుండా టెక్నాలజీతో, మిస్సైల్ పవర్తో, ఎయిర్ పవర్తో, డ్రోన్ వార్ఫేర్తో, స్పేస్, సైబర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్తో మల్టీ డొమైన్ వార్ కోసం సిద్ధం చేస్తోంది. ఇక భారత దగ్గర మొదటి బ్రహ్మాస్త్రం ఎయిర్ పవర్. టూ ఫ్రంట్ వార్లో అత్యంత కీలకమైన అంశం ఎయిర్ సుపీరియారిటీ. ఎందుకంటే ఒకేసారి రెండు సరిహద్దుల్లో యుద్ధం జరిగితే ప్రతి చోట భారీ సంఖ్యలో గ్రౌండ్ ఫోర్సెస్ను పెట్టడం కంటే వైమానిక శక్తిని వేగంగా ఒక థియేటర్ నుంచి మరొక థియేటర్కు తరలించడం చాలా ముఖ్యం. ఇక భారత దగ్గర రఫేల్స్ ఉన్నాయి. ఇందులో Su-30MKI ఉన్నాయి, మిరేజ్ 2000 ఉన్నాయి, MiG-29 రకం కూడా ఉన్నాయి, ఇక తేజస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే భారత వాయుసేనకు పెద్ద ఆపరేషనల్ బేస్ను ఇస్తాయి. 2026లో నిర్వహించిన వాయు శక్తి వ్యాయామంలో Su-30MKI, తేజస్, మిరేజ్ 2000 వంటి విమానాలు ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలను ప్రదర్శించాయి. అదే సమయంలో అపాచీ, చినూక్ వంటి హెలికాప్టర్లు కూడా ఆపరేషనల్ సామర్థ్యాలను ప్రదర్శించాయి. భారత్ ఇప్పటికే ఉన్న ఫైటర్ ఫ్లీట్ను కేవలం కాపాడుకోవడమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ పై కూడా దృష్టి పెడుతోంది అన్నమాట. ఇక రెండవ బ్రహ్మాస్త్రం ఏంటంటే రఫేల్. రఫేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఎయిర్ టు ఎయిర్ ఫైటర్ మాత్రమే కాదు. ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాక్, ప్రెసిషన్ స్ట్రైక్స్ ఇలాంటి అనేక పాత్రలలో సమర్థవంతంగా పనిచేయగలిగిన మల్టీ రోల్ ఫైటర్. ఇక 2026లో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ భారత వాయుసేన కోసం మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మరిన్ని రఫేల్ విమానాలను సమకూర్చుకునే ప్రక్రియకు ముందడుగు పడింది. దీంతో భారత వైమానిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మన వాళ్ళు. భారత్ కూడా భవిష్యత్తు టూ ఫ్రంట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తన పవర్ని పెంచుకుంటోంది అన్నమాట. ఇక మూడవ బ్రహ్మాస్త్రం S-400. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత దగ్గర S-400 వ్యవస్థ కీలకమైన ఆయుధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధంలో కేవలం శత్రు విమానాలను కూల్చడం మాత్రమే కాదు, మన కీలక ఎయిర్ బేస్లు, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, కమాండ్ సెంటర్లు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలను రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి చైనా దగ్గర J-20 వంటి స్టైల్తీ విమానాలు ఉన్న సమయంలో ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ పాత్ర మరింత పెరిగిపోతుంది. ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ పాత్ర మరింత పెరుగుతుంది. అందుకే భవిష్యత్ యుద్ధంలో ఒకే ఒక ఆయుధం నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇందులో రాడార్లు, ఎయిర్ డిఫెన్స్, ఫైటర్ జెట్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, డేటా లింక్స్ అన్నీ కలిసి పనిచేస్తాయి. నాలుగవ బ్రహ్మాస్త్రం గురించి చెప్పుకుందాం, బ్రహ్మోస్. ఇక భారత్ దగ్గర ఉన్న అత్యంత ముఖ్యమైన స్టాండ్ ఆఫ్ స్ట్రైక్ సామర్థ్యాలలో బ్రహ్మోస్ ఒకటి. దీని అసలు ప్రాధాన్యం ఏంటి అన్నది అందరూ తెలుసుకోవాలి. శత్రువు రక్షణ ప్రాంతంలోకి మన విమానాలను ఎక్కువగా పంపకుండా దూరం నుంచే కీలక టార్గెట్లను కొట్టగల సామర్థ్యం. టూ ఫ్రంట్ వార్లో ఇది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి రెండు సరిహద్దుల్లో యుద్ధం జరిగితే ప్రతి టార్గెట్ పై మన సైనికులను ముందుకు పంపడం సాధ్యం కాదు. అందుకే స్టాండ్ ఆఫ్ వెపన్స్, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ ఇవన్నీ కూడా చాలా కీలకం. 2026లో కేంద్ర ప్రభుత్వం కూడా కంబాట్ మిసైల్స్, లాంగ్ రేంజ్ స్ట్రైక్ క్యాపబిలిటీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఐదో బ్రహ్మాస్త్రం తేజస్. దేశీయంగా తయారవుతుంది ఈ తేజస్. భారత్కు దీని అసలు ప్రాధాన్యం సంఖ్య.
ఎందుకంటే యుద్ధ సమయంలో కేవలం అత్యాధునికమైన కొన్ని ఫైటర్ జెట్లు ఉంటే సరిపోదు. పెద్ద సంఖ్యలో విమానాలను తక్కువ సమయంలో తయారు చేయగలిగిన సామర్థ్యం కూడా అవసరం. తేజస్ MK-1Aలో AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వంటి అత్యంత ఆధునిక సామర్థ్యాలు ఉన్నాయి. 2026 జూలైలో రక్షణ ఉత్పత్తి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం MK-1Aకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఆర్డర్లు ఉన్నాయి, డెలివరీలు కొనసాగుతున్నాయి. ఇదే దీర్ఘకాలంలో భారత్ ఎయిర్ పవర్కు బలమైన అస్త్రం. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోలేము. టూ ఫ్రంట్ వార్ అంటే కేవలం ఆయుధాల సంఖ్య మాత్రమే కాదు. లాజిస్టిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ అవైలబిలిటీ, అమ్యునేషన్ స్టాక్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ కలిపిన సమీకరణం. భారత్కు ఎదురయ్యే ప్రధాన సవాళ్లలో ఒకటి, ఒకేసారి 2 థియేటర్లలో తగినంత కంబాట్ పవర్ను కొనసాగించడం. ఇక్కడే నంబర్స్ చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఫైటర్ స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ విషయంలో భారత్ చాలా కాలంగా కొరతను ఎదుర్కొంటోంది. అందుకే కొత్త ఫైటర్ల కొనుగోలు, తేజస్ ప్రొడక్షన్, MRFA, AMCA ఇవన్నీ భవిష్యత్తు సామర్థ్యానికి అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. అసలు చైనా, పాకిస్తాన్ రెండు కలిసి దాడి చేస్తాయా అన్నది మరొక ప్రశ్న. ఇది అత్యంత కీలకమైన ప్రశ్నగా చెప్పుకోవాల్సిందే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే చైనా, పాకిస్తాన్ కలిసి భారత్పై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమయ్యాయని ఖచ్చితంగా చెప్పడం సరైనది కాదు. ఉన్న పరిస్థితి మాత్రం ఎస్ అనే ధృవీకరిస్తోంది. అది ప్రస్తుతం నిర్ధారించబడిన విషయం కాకపోయినా భవిష్యత్తులో ఈ ప్రమాదం ఉంది అన్నదానికి సంకేతం. చైనా పాకిస్తాన్కు అందిస్తున్న ఆయుధాలు, పాకిస్తాన్ సైనిక సామర్థ్యంలో చైనా టెక్నాలజీ పాత్ర, చైనా భారత్కు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో ఆధునిక ఎయిర్ పవర్ మోహరింపులు ఇవన్నీ భారత్కు వ్యూహాత్మకంగా ఆందోళన కలిగించే అంశాలే. అందుకే భారత్ టూ ఫ్రంట్ వార్ను ఒక హైపోథెటికల్ సినారియోగా మాత్రమే, ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఛాలెంజ్గా చూస్తోంది. ఇక భారత్కు అసలు బ్రహ్మాస్త్రం ఏంటి అన్నది మరొక ప్రశ్న. కానీ నిజమైన సమాధానం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మిలిటరీ పవర్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 దళాలు ఒకే కమాండ్ నిర్మాణంలో ఒకే బ్యాటిల్ ఫీల్డ్ పిక్చర్ ఆధారంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. దీనికి తోడు శాటిలైట్స్, డ్రోన్స్, AI, సైబర్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, లాంగ్ రేంజ్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ కలిస్తేనే భవిష్యత్ యుద్ధంలో పైచేయి సాధించగలం. ఇక మరొక కీలకమైన అంశం సముద్ర శక్తి. చైనా పాకిస్తాన్తో యుద్ధం అంటే కేవలం భూమి మీద జరిగే యుద్ధం కాదు. హిందూ మహాసముద్రం కూడా చాలా కీలకం. ఇక్కడ చైనాకు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఎనర్జీ సప్లైస్, ఇండియన్ ఓషన్ ట్రేడ్ రూట్స్, పాకిస్తాన్ పోర్ట్స్, సీ లైన్స్ ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. భారత నేవీకి ఈ ప్రాంతంలో జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఉంది. అందుకే టూ ఫ్రంట్ పరిస్థితిలో భారత్ కేవలం LAC, LOCల దగ్గరే యుద్ధం చేయాల్సిన అవసరం అయితే లేదు. సముద్రంలో కూడా వ్యూహాత్మక ఒత్తిడి సృష్టించే సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఇదే భారతదేశం యొక్క స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. మరి భారత్ టూ ఫ్రంట్ వార్ను తట్టుకోగలదా? ఇది ప్రధాన ప్రశ్న. సూటిగా చెప్పాలంటే భారత్ అందుకు సిద్ధంగా ఉంది. కానీ పూర్తిగా సమస్యలు లేవంటూ చెప్పుకోలేము. భారత్ దగ్గర బలమైన ఆర్మీ ఉంది, ప్రాంతీయంగా శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇండియన్ ఓషన్స్లో కీలకమైన నేవీ కూడా ఉంది, S-400 కూడా ఉంది, రఫేల్ ఉంది, Su-30 MKI ఈ సిస్టమ్ కూడా ఉంది, తేజస్ ఉంది, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, శాటిలైట్ సర్వేలెన్స్ పెరుగుతుంది, దేశీయ డిఫెన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక 2026-27లో రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయించడం కూడా మోడర్నైజేషన్ పై ప్రభుత్వం పెట్టిన ప్రాధాన్యతను చూపిస్తోంది. చైనా యొక్క భారీ పారిశ్రామిక సామర్థ్యం, విమానాల సంఖ్య, డ్రోన్ ప్రొడక్షన్ వీటితో పాటుగా మిసైల్ ఉత్పత్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా భారత్కు పెద్ద సవాళ్లు. అందుకే భారత్కు కేవలం అత్యంత ఆధునిక ఆయుధాలు కొనడం సరిపోదు. ఇటువంటి జియో పాలిటిక్స్ న్యూస్ను చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రభ న్యూస్ను.